తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలను కమర్షియలైజ్ చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక అనుమతులు రద్దు చేస్తున్నామన్నారు. ఏడుకొండలపై ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ఏడుకొండలను కమర్షియలైజ్ చేయొద్దని, ముంతాజ్ హోటల్తో పాటు అనేక ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా స్పందించారు. తిరుమలలో పనిచేసే ఇతర మతస్థులను వేరే శాఖలకు పంపుతున్నామన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ చర్య తీసుకుంటున్నామన్నారు. ఇతర మత సంస్థల్లోనూ హిందువులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. తానెప్పుడూ ప్రజాహితం కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. గడచిన 5 ఏళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని తెలిపారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 7 కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్కు అప్పట్లో అనుమతి ఇచ్చారని, 20 ఎకరాలు కేటాయించిన ఎకరాలతో పాటు 35.32 ఎకరాల్లో వివిధ సంస్థల కేటాయింపులను రద్దు చేశామని వెల్లడించారు. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు సీఎం చంద్రబాబు. అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ ఈ నెల 22 నుంచి ఫామ్ పాండ్ పనులకు శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 1500 ఫామ్ పాండ్లు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల విషయంలో నాణ్యత, నిబద్ధత కలిగి ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. పామ్ పాంట్లని పంట సంజీవనిగా తీర్చిదిద్దాలి. మార్చి 29 నుంచి గుంతల్లేని రహదారుల అభివృద్ధి పనులు పండగ వాతావరణంలో వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పాన్ని అనుసరిస్తూ జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శుక్రవారం అమరావతి నుంచి పల్లె పండుగ పనుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డ్రామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, ఏపీడీఎస్ రాంప్రసాద్, డిఈ శ్రీరామకృష్ణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గుంతల్లేని రహదారుల అభివృద్ధి పనులు చేయడంలో భాగంగా జిల్లాలో 662 పనులను ప్రతిపాదించి 118.7 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల అభివృద్ధి నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా 120 కిలోమీటర్ల మేర రహదారులను లక్ష్యాలను మించి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులను అనుసరించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులను చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. మార్చి 22వ తేదీన పామ్ ప్లాంట్స్ పనులకు శ్రీకారం చుట్టడంపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు నిర్దేశించిన 1500 లక్ష్యాలను సాధించేందుకు ఇప్పటి వరకు 893 మేర యూనిట్ చెందిన పరిపాలన ఆమోదం కోసం మంజూరు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వివరాలు తెలిపారు. మిగిలిన లక్ష్యాలను సాధించేందుకు క్షేత్రస్థాయి అధికారులు తగిన ప్రతిపాదనలను అందజేయాలని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అందజేయాలన్నారు. ఫామ్ పాండ్స్ పంట సంజీవులుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకం పనులను సమర్థవంతంగా చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక గుర్తింపు పొందడం సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి వాక్యాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు, నిబద్ధత కలిగిన పనితీరుతో కూడి ఉపాధి హామీ పథకం పనులను క్షేత్రస్థాయిలో ప్రతిపాదించేలా పనుల పురోగతి ఉండాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు.
రాజమండ్రిలో మందులు విక్రయించే దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ పైన కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తే అది వైద్యానికి చికిత్స అవుతుంది. అవే మందులు అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే నేరం. డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా ఆ మందులు వినియోగిస్తే మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లే. సరదా కోసం, మత్తు కోసం, కిక్కు కోసం చాలా మంది యువత మార్కెట్లో దొరుకుతున్నాయని మందులు, ఇంజెక్షన్లు విరివిగా ఉపయోగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాభాల కోసం, కమిషన్ల కోసం కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి మందులు డాక్టర్ చీటీలు లేకుండా అమ్మేస్తున్నారని అభియోగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓపియాడ్ ఔషధం ఇది డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది నేరుగా ఓపియాడ్ గ్రాహకాలపై పనిచేసే కేంద్ర నాడీ వ్యవస్థ. ఇది నరాలు, మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఓపియాడ్ వాడకం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. నిద్రమత్తు, మలబద్ధకం, అలసట, తలనొప్పి, నోరు తడారిపోవడం, పొడిబారిపోవడం, వాంతులు, శబ్దంతో కూడిన శ్వాస, నిస్సార శ్వాస, నిట్టూర్పు, నిద్ర సమయంలో ఆగిపోయే శ్వాస, నెమ్మదిగా హృదయ స్పందన రేటు తగ్గుతూ వస్తుంది. బలహీనమైనటువంటి పల్స్ రేటు, తేలికపాటి మూర్ఛ, అలర్జీలు, రక్తపోటు, ఉబ్బసం, చలన అనారోగ్యాలు, ప్రకోప ప్రేగు ఇలా అనేక రుగ్మతలతో చివరికి ప్రాణాలనే తోడేస్తుంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి శరీర అవయవాలతో పాటు మెదడుపైన ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి బయటపడితేనే భవిష్యత్తు ఉంటుంది. అది తెలిసేలోపు ప్రాణాలు కొనవీపులతో అంపశయ్యపైనే నిలిచిపోతున్నాయి. అందుకే అందరూ అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలి. మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, పోలీసుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. యువతను మత్తు నుంచి కాపాడుకోవాలన్న లక్ష్యంతో నిఘాను మరింత పటిష్టం చేయాలని సంకల్పించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో మందులు విక్రయించే హోల్సేల్ ఏజెన్సీలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ తనిఖీలు ప్రారంభించారు. రాజమండ్రి గణేష్ చౌక్ సెంటర్లో మందుల దుకాణాల్లో అధికారులు బృందం తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ నాగమణి సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందుల దుకాణంలో రికార్డులు పరిశీలించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరంగా పేర్కొన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలెవరూ కూడా వీటిని కొనకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి. వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 11 o'clockకి వీటిని స్టార్ట్ చేసామండి. ఈవినింగ్ వరకు కొనసాగుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా 16 యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేసాము. ఇవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము. ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఔషధ నియంత్రణ శాఖ ఏడీ నాగమణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసినట్లుగా వివరించారు. ఇలాంటివి అమ్మే ప్లేసెస్ ఏమున్నాయనేవి ఒక లిస్ట్లో ఒక 16 షాపుల్ని హాట్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసి ఈ 4 టీమ్స్ కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ వరకు దాడులు కొనసాగుతున్నాయండి. దానిలో భాగంగానే ఇప్పుడు మేము తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ రాజమండ్రిలో నేను, అడిషనల్ ఎస్పీ మేడం గారు అండ్ మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరం కలిపి కూడా అందరూ ఈగల్ టీము అందరు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఈ షాపులో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు పర్చేజ్
1000 పర్చేస్ చేశారండి. అది సేల్ 1000 పర్చేస్ చేస్తే దానికి 225 ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది. ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్టరీత్యా నేరం కనుక, అంటే యాక్ట్ ప్రకారం వితౌట్ బిల్లు అమ్మకూడదు కనుక, సో ఇది వైలేషన్ కింద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేసామండి. అది సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. గోకవరం మండలంలో దేవీ చౌక్ సమీపంలో కాలం చెల్లిన వంతెనపై ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ బిక్కుబిక్కుమంటూ వాహన చోదకులు ప్రయాణిస్తున్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో దేవీ చౌక్ సమీపంలో ఉన్న 117 సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టి కొన్ని రోజులకే నిలిపివేశారు. అప్పట్లో అధికారుల లోపంతో డాక్యుమెంట్స్ సృష్టించిన కొంతమంది కబ్జాదారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకొంతమంది నిర్మాణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా వంతెన నిర్మాణ పనులు పిటిషన్ వల్ల నిలిచిపోయాయి. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు వెళ్లాలన్న ఇదే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ మరింత ఎక్కువైంది. భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు వంతెనకు ఇరువైపులా ఉన్న తూములు వాహనాలు రాపిడికి విరిగిపోవడంతో ఆ పురాతన వంతెన మరింత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విరిగిపోయిన తూములు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇరుకు వంతెనపై ప్రయాణం చేస్తూ వాహనదారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంత ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెనను ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం సమయాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు, పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వచ్చే దారిలో ఇటీవల సనాతన ధర్మం అంటూ ప్రచారం చేయడానికి వచ్చిన వారు అనుచితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. పరుష పదజాలంతో దూషించారని, మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల దినకర్, కృష్ణ చైతన్య, అమీర్ పాషా, గుడాల జాన్సన్, జాన్ బెన్నీ, లింగం, శాంసన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బూతులు సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం, అతను చాలా వేదనకు గురి చేశాడని మా సంఘం అందరం 3000 మంది ఉన్నాం. రాత్రి అయితే మేము పొద్దున్న 10 గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గరే ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం. మేమందరం రెడీ అయ్యామండి. అయితే మరి సిఏ గారు ఈసారి కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి, ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి. మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే, కానీ మేము కొంతమందిగా వచ్చాము. అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి. మా దేవుడిని వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము. అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రచ్చుకునే దాని మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ ఆవిడ చాలా సానుకూలంగా ఆవిడ స్పందించి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పారు. కానీ మేము ఒకటే ఒక రిక్వెస్ట్, క్రైస్తుల మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన, మరో ముఖ్యంగా ఆ మనోహర్ దాస్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడో ఆ ప్రాంతంలో క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం అతనికి మరి భవిష్యత్తులో ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శిక్ష వెయ్యాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా, క్రైస్తవ సభ్యుల ద్వారా ఈ యొక్క పత్రికా సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటాము. రాజమండ్రి గోదావరి గట్టు నందనవనంలో ఘనంగా శోభన్బాబు వర్ధంతి సందర్భంగా సర్వ నీరాజన కార్యక్రమం జరిగింది. గోదావరి గట్టు నందనవనంలో
సోగ్గాడి శోభన్ బాబు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి రాజమండ్రి, శోభన్ బాబు ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శోభన్ బాబు 17వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమండ్రి గోదావరి గట్టున నందనవనంలో శోభన్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. స్వరనిరాజనం నటభూషణ్ శోభన్ బాబు సినీ విభావరి పాటల ప్రోగ్రాం దొండపాటి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో జరిగింది. అధ్యక్షులు కొరగల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి వెంకట శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాకా జీవి రమణ, అలీ, బర్రె సుబ్రహ్మణ్యం, సామ్రాట్ కృష్ణ, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు, రాజమండ్రి శోభన్ బాబు ఫ్రెండ్ సర్కిల్ అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖుల్ని ఘనంగా సాల్వాతో సత్కరించారు. అనుకోలేదు జానకి బతుకగలదని ఆనాడు ఊరించనా మధుబాయినై మరులూరించనా ఉయ్యాల కంపాలలో లాలించనా చాలా చక్కగా అందరూ ఇక్కడ పాల్గొన్న గాయకులందరూ చక్కగా పాడి మంచి మంచి పాటలతో ఇక్కడ వారిని స్మరించుకునే అవకాశం కలిగింది. కానీ ఆయన అదృష్టం, ఆయన అందం ఆంధ్రలో అందగాడు కదా, ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అంత అందగాడు. ఆయన ఒక్కసారి నవ్వు చూడండి. అది ఆయన నవ్వు ఎవరైనా నవ్వగలరా? మానవుడు అన్నవాడు నవ్వితే ₹1,00,00,000 ఇస్తాను నేను. ఛాలెంజ్. ఒక్క హీరో శోభన్ బాబుకే తగ్గుతుంది. అది మహానుభావుడు. టీవీలు చూడండి, ఇప్పుడు కూడా శోభన్ బాబు సినిమాలు వస్తారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇందాకే అంటున్నాను, నేను అనుకోవడం ఇది ఫస్ట్ టైం ఏమో ఈ వేదిక అని చెప్పేసి, ఇదే ఫస్ట్ టైము. నాకు మార్నింగ్ కూడా చెప్పడంతో మరి ఈ సందర్భంగా మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన చూసి నేర్చుకోవాలి చాలామంది. అంటే మురళీమోహన్ గారు కూడా ఆయన చూస్తే నేర్చుకుని జయభేరి ఆర్ట్స్ అది స్థాపించడం కానివ్వండి, ఆయన ఆస్తులు, అది మనకు అందరికీ ఆస్తులు అవసరం, ఎలా రూపాయిని దాపెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఏవి డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే ఆయన ద్వారా నేర్చుకోవడానికి. కాంగ్రెస్ కార్పొరేట్లో మా ఏవి రమణ గారు, సోడ్శెట్టి రాఘవ గారు ఆయన, అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మా ఇసుకపల్లి ప్రకాష్ గారు, వీళ్ళందరూ సహకారంతో ఆ రోజు మేము ఈ విగ్రహం పెట్టాకి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. తొలుత గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. మర్రి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం సహసూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బద్దే జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ ఈ వర్గీకరణ కుట్రపూరితంగా చేశారని మండిపడ్డారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని వినతిపత్రం అందించారు. ఈ ప్రదర్శనలో పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నరాజు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎల్వి ప్రసాద్, జంగన్ సుబ్బారావు, కొంకె రమేష్, పాం బాబురావు, గారా త్రినాథ్, కోనాల లాజర్, ఉల్లన్ రవి, రాజాం రవి, గారా అప్పారావు, ఏలేటి రాజారావు, బీరా విజయ్ కుమార్, దేవబరుకుల కామేశ్వరరావు, సోమాపతుల విజయ్ కుమార్, పాకా సురేష్, చీరా రాజు, సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడింది కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను మానుకుని ఈ వర్గీకరణ బిల్లును తక్షణం రద్దు చేసి మరి యథాతథంగా ఉమ్మడి
ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే మాదిగ ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, ఆజాద్ పాస్వాన్ గారు అబ్బాయి అందరూ కలిపి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకాష్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. అయినప్పటికీ దురుద్దేశంతో కావాలని మాలమాదిల మధ్య స్విచ్ పెట్టాకే చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాడని దీన్ని వెంటనే ఆపోతుందిగా లేని వల్ల మా యొక్క కోపాన్ని ఆయన సవిచూస్తాడు. ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ మీరేదో 163 సీట్లు వచ్చాయని మీరు ఇష్టం మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోండి, 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమితి చేసాం. 163 వచ్చిన వాళ్ళకి మీ జీవితంలో చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పును బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా ఆ అభియోగాల కింద కూడా మాకు ఏమైనా అన్యాయం జరిగితే దానిలో సెక్షన్ 4 కింద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని మాకు హక్కు ఉంది. ఆ రకంగా కూడా ఎవరైతే మాకు అన్యాయం చేస్తారో దాని మీద కూడా మేము కేసు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ అది చెల్లదు, చెల్లుబాటు కాదు, అది చెల్లుబాటు కానివ్వం. అంతవరకు మేము రాజమండ్రిలో ఆర్టిస్ట్ సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాతగా నిర్మించిన ఆర్టిస్ట్ సినిమా రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా మూవీకి తెరకెక్కింది. రతన్ రిషి దర్శకత్వంలో సంతోష్, క్రిషేకా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరో చెల్లెలు స్వాతిగా స్నేహం మాధురి, రాజమండ్రికి చెందిన సింగర్ రాయుడు చంద్రకుమార్ తదితరులు నటించారు. ఈ సందర్భంగా బళ్ళ హిలాబాలా జ్యోతిర్మయి మీడియాతో మాట్లాడారు. నూతన నటీనటులతో తీసిన సైకో ఆర్టిస్ట్ గొప్ప హర్రర్ కిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ అని యువతను బాగా ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. కేతా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ సినిమా బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటం రజనీకాంత్, బూడిద శరత్ కుమార్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా ఇంకా ముందు భవిష్యత్తులో ఇట్టవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడమే లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. మార్చి 22 నుంచి ఫామ్ పాండ్ పనులకు శ్రీకారం. కలెక్టర్ పి ప్రశాంతి. జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత. రాజమండ్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు. ప్రమాదంపై ప్రయాణం చేస్తున్న అడవితల్లి బిడ్డలు. శిథిలావస్థలో బ్రిటిష్ కాలం నాటి గోకవరం వంతెన. సమాప్తం. నమస్కారం.